కూడొచ్చినటువంటి మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. రోమా పత్రిక అసలైన సత్యము 15వ అధ్యాయ ధ్యానానికి ప్రేమతో మీ అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు ఒక వాస్తవికమైనటువంటి కథ చెప్పిన తరువాత ఈ అధ్యాయంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. అనగనగా ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక సింహం ఉంది. ఆ సింహానికి ముందు మరే సింహము లేదు. ఆ సింహానికి సాటి అయినటువంటి ఏ సింహము లేదు. అయితే ఆ సింహానికి ఎంతో ప్రీతికరమైన ప్రేమపూర్వకమైన తాను ఎంతో ప్రేమించిన ఒక పిల్ల సింహం ఉన్నది. అర్థమైందండి? మళ్ళీ చెప్పమంటారా? ఒక అడవిలో ఒక్క సింహం ఉన్నది. ఎన్ని సింహాలు ఉన్నాయి? ఒక్కటే సింహం ఉన్నది. ఆ సింహము ఉండినప్పుడు దానికంటే ముందు మరి ఏ సింహము లేదు. దానికి సరైన సింహం కూడా తనకు తోటి సమమైన మరో సింహం కూడా లేదు. అయితే ఆ సింహముకి ప్రియాతి ప్రియమైన తన జనతైక అంటే తనకు పుట్టినటువంటి ఒక సింహము ఉన్నది. ఇప్పుడు ఒక ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నా. ఏంటంటే ఇప్పుడు ఆ యొక్క అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి? చెప్పండి. ఎన్ని సింహాలు ఉన్నాయి? గట్టిగా చెప్పండి. ఎన్ని సింహాలు ఉన్నాయండి? 2 ఉన్నాయా? ఆ అడవిలో 2 సింహాలు ఉన్నాయా? సరిగా ఆలోచించి చెప్పండి. ఆ అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయండి? మాట్లాడరేంటి? ఇప్పుడు అలాగ ఆలోచిస్తారేంటండి? అంత క్లియర్గా చెప్పాను కదా. ఆ అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి? ఎన్ని ఉన్నాయండి? బంగారీ చెప్తున్నాడు ఒకటే సింహం ఉన్నదని. మరి మీరందరూ ఏం చెప్తున్నారు? ఏమండి? ఒకటే సింహం ఉన్నదన్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. బంగారు ఒక్కటే చెయ్యెత్తాడు. ఓకే, మంచిది. 2 సింహాలు ఉన్నాయి అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అదేంటి హస్తం గుర్తులాగా ఇలా పూర్తిగా చేయి పైకి ఎత్తండి ధైర్యంగా. 2 సింహాలు ఉన్నాయన్న వాళ్ళు ఎంతమంది? ఓకే, మంచిది. 2 సింహాలు ఉన్నాయన్న వాళ్ళు మీరు అందరూ ఫెయిల్ అయిపోయారు. ఒకటే సింహం ఉన్నదని చెప్పిన బంగారీ పాస్ అయ్యాడు. ఎందుకంటే మీకు చెప్పాం ఫస్ట్ ప్రారంభంలోనే. ఏంటి? ఆ యొక్క అడవిలో ఒక సింహం ఉన్నది. ఒకే ఒక సింహం ఉన్నది అడవిలో. ఇప్పుడు మనం అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ కథ విన్న తర్వాత మనం ఏం చెప్పాలి? ఆన్సరు ఒకవేళ ఇదే టెక్స్ట్ బుక్లో వచ్చిందనుకోండి పిల్లలకి వాళ్ళ స్కూల్లో అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని క్వశ్చన్ వచ్చిందనుకో, అప్పుడు వాళ్ళు ఏమని రాయాలి? సరైన ఆన్సర్ పైన ఏం చెప్పారు? అడవిలో ఒకే ఒక సింహము ఉన్నది. దానికి ముందు ఏ సింహము లేదు. దాని తర్వాత కూడా సింహం లేదు. దాంతో సమమైన ఇంకో వేరే సింహం కూడా లేదు అని పైన చెప్పబడింది. దేవునికి స్తోత్రం. అవునా కదండి? ఇప్పుడు క్వశ్చన్ అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని అడిగినప్పుడు ఆ విద్యార్థి ఎన్ని రాయాలి? చెప్పండి. 1 రాస్తే రైటా? 2 రాస్తే రైటా? 1 రాస్తేనే రైట్. ఎందుకంటే అది చెప్పడమే చెప్తున్నారు. ఈ కథ ఇది వాస్తవికమైన కథ. అంటే ఇది కథే కానీ ఇది వాస్తవమైనది, నిజమైనది అన్నమాట. దీని గురించి నేను ఈ పోలికను ఈ 15వ అధ్యాయంలో ఒక చోట నేను దీన్ని కూర్చబోతూ ఉన్నాను.
కాబట్టి నేను ముందుగానే ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. రండి, రోమిలికి రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ అధ్యాయాన్ని మనం ధ్యానం చేద్దాం. కాగా బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక. చూడండి, బలమైనటువంటి విశ్వాసి అన్నీ తినొచ్చు అని నమ్ముతున్నాడు. బలహీనమైన విశ్వాసి అన్నీ తినకూడదు అంటే నీసి మాంసాలు తినకూడదు, కేవలం కాయగూరలు మాత్రమే తినవచ్చు అని నమ్ముతూ ఉన్నాడు అన్నమాట. కాబట్టి బలవంతులమైన మనము మనలను మనమే సంతోషపరుచుకొనక బలహీనుల దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నామని ఈ వాక్యాన్ని బట్టి ప్రియులారా, ఈ యొక్క బలహీనులైనటువంటి వారిని మనం భరించాలట, వారిని కూడా మనం చేర్చుకోవాలట. అక్కడ రాయబడినటువంటి మాట చూడండి, 2వ వచనంలో 15వ అధ్యాయము 2వ వచనం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచవలను. అంటే మేలైన వాటి యందు అతను సంతోషపరచడం అంటే ఏమిటి? మేలైనది ఏంటి? 14వ అధ్యాయంలోనే మనం మాట్లాడుకున్నాము. బలహీనమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి మన సహోదరుడు, బలమైనటువంటి విశ్వాసం కలిగిన మనము భోజనం చేయడానికి కూర్చున్నప్పుడు అతడేమో కాయగూరలు మాత్రమే ఇష్టపడుతున్నాడు, నీసు మాంసాలు ఇష్టపడట్లేదు. ఇప్పుడు అతడు మనతో కలిసి భోంచేసేటప్పుడు మనతో పాటు అతను సంతోషంగా భోంచేయాలన్నా, మన దగ్గర కూర్చోవాలన్నా మేలైంది ఏంటి అంటే అతనితో పాటు మనం కాయగూరల భోజనం చేయటమే మేలన్నమాట. అలాగున మనము ఆ పని చేయగలిగితే అతడు ఏం చేయగలుగుతాడు? సంతోషించగలుగుతాడు. ఈ 14వ అధ్యాయము, ఈ 15వ అధ్యాయము ఏమి తినాలి, ఏమి తినకూడదు అనగా మాంసము తినొచ్చా తినకూడదా అనే విషయంలో సాగుతూ ఉంది. లోకంలో అనేక మంది ఇటువంటి విశ్వాసం కలిగిన వాళ్ళు ఉంటారని నేను 14వ అధ్యాయంలోనే 3 రకాలైన విశ్వాసాల గురించి మీతో పంచుకోవటం జరిగింది. ప్రియులారా, కాబట్టి పౌలు గారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నాడు. మేలైన దాని యందు సంతోషపరచడం అంటే అతనితో కలిసి అతను తినే కాయగూరలే మనం కూడా తింటే అతడు సంతోషంగా మనతో పాటు సహవాసం చేయగలుగుతాడు. కాబట్టి అతని మేలైన దాని యందు సంతోషపరచాలి. మనం అతను దుఃఖపడితే దుఃఖపడతాడు నాకు అనవసరం అని మనం అనుకోకూడదు. సంఘము క్షేమాభివృద్ధి చెందాలి. ప్రతి క్రైస్తవుడు ఆత్మీయంగా వర్ధిల్లాలి, సహోదరుడు ప్రేమ కలిగి ఉండాలి, పొరుగువాడిని ప్రేమించాలి. అప్పుడే సంఘము క్షేమాభివృద్ధి చెందుతుంది. వారిని మనం చేర్చుకోవాలి, వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళని చేర్చుకోవాలి, వారితో కలిసి సహవాసం చేయాలి. ఎలాగా? ప్రేమతో. అలాగే తినే విషయంలో కానీ, అలాగే ఒకరోజు మంచిది ఒకరోజు చెడ్డది అనే భావం కలిగినటువంటి విషయాల్లో కానీ సహోదరుడికి అర్థమైనను మరి లేకుండా మనము చూసుకోవాల్సిన బాధ్యత ఉందని పౌలు గారు తెలియచేస్తూ ఉన్నారు. చూడండి, 3వ వచనం. క్రీస్తు కూడా చూసారా, తన్ను తాను సంతోషపరుచుకొనలేదు కానీ నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడినని రాయబడినట్లుగా ఆయన కూడా భరించాడట. మనం కూడా అలాగే పొరుగు వారిని భరించాలి, ఓర్చుకోవాలి, ఆదరణ కలిగించాలి. అందరి ఎడల మనము మంచి మనసు కలిగి ఉండాలి అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాడు. 4వ వచనం. యాలయనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకే పూర్వమందు రాయబడినవనియు మనకు బోధ కలుగు నిమిత్తమంట రాయబడ్డ. అంటే మనము ఓర్పు ఆదరణ కలిగి అందరి ఎడల మనం మసులుకోవాలనే విషయాన్ని ఈ 4వ వచనంలో పౌలు గారు తెలియజేస్తూ ఉన్నాడు. 5వ వచనం.
అట్లు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభు అయిన క్రీస్తునందు అట్లు ఏకభావము గలవారై ఉండాలట. అలాగ ఏకభావం అంటే ఒక్కొక్కరు నిష్కపటమైన ప్రేమ కలిగి ఉండాలి, ఎవరిని కూడా ద్వేషించకూడదు, అందరూ ఐక్యమత్యంగా ఉండాలి, తినే విషయంలో కూడా అందరూ కూడా ఒకే తినడానికి ఇష్టపడాలి. మన ఇంటికాడ మనం ఎలా తిన్నా పర్లేదు, మన సహోదరుడితో కలిసి మనం భోజనం చేయవలసి వచ్చినప్పుడు ఇదే సమస్య. నీ ఇంట్లో నువ్వు ఏదైనా వండుకు తింటావు, నువ్వు ఏ చికెనో మటనో కాయగూరలో పప్పు సారో పచ్చడో ఏదో తింటావు, ఏమైనా నువ్వు తిను. నువ్వు బలమైన విశ్వాసంలో ఉన్నావంటే దేవుడు సృష్టించిన ప్రతిదీ మంచిది అని విశ్వాసంలో నువ్వు ఉన్నావు కాబట్టి నువ్వేమైనా తింటావు, నీకు ఏ అభ్యంతరం లేదు, నీ మనస్సాక్షి ఏ విధమైన దోషారోపణ చేయదు. ఈ బలహీనమైనటువంటి విశ్వాసి కనుక కాయగూరలు మాత్రమే తినాలని విశ్వాసం కలిగినోడు కనుక, నీసు మాంసాలు తినకూడదు అనేటువంటి విశ్వాసం కలిగినోడు కనుక, అతనితో కలిసి మనం భోజనం చేసేటప్పుడు అతను తినేది ఏదో ఆ కాయగూరల భోజనమే మనం కూడా తింటే అతను సంతోషిస్తాడు. అదే మన సొంత ఇంట్లో అయితే ఎవరు లేనప్పుడు మనకిష్టమైనవి మనము వండుకొని మనం తినవచ్చు. దేవునికి స్తోత్రం కలుగాక. ఆ రీతిగా మనం ఐక్యమత్యంగా ఉండాలి అనే విషయాన్ని ఈ 5వ వచనంలో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి 6వ వచనం. మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రియగు దేవుడు మహిమపరచు నిమిత్తము అనేటువంటి మాట దగ్గర నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ప్రియులారా, మీకు మొదట్లో చెప్పాను కదా, అడవిలో ఒక సింహం ఉండేను. ఆ సింహానికి ముందు ఏ సింహము లేదు, ఆ అడవి అంతటికి అదే సింహము. ఆ సింహానికి సమమైనటువంటి మరొక సింహము లేదు. కానీ ఆ సింహముకి జన్మించిన ఏకైక ఒక పిల్ల సింహం కూడా ఉంది అనే విషయాన్ని మీకు నేను తెలియజేశాను. ఇప్పుడు ఆ అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని అడిగినప్పుడు మన నుండి రావాల్సిన సమాధానం ఏంటి అంటే ఒకే ఒక సింహం ఉన్నది అని మన నుండి సమాధానం రావాలి. జ్ఞానవంతులైతే. జ్ఞానం లేని వాళ్ళు అయితే తల్లి సింహం ఒకటే, పిల్ల సింహం 2 అంటే సింహాలు 2 కదా, పెద్దదే సింహమే, పిల్ల కూడా సింహమే కదా, అందుకని ఇప్పుడు 2 సింహాలు ఉన్నాయి అని ఆన్సర్ ఇస్తారు. కానీ అది తప్పు. వాక్యములో మనం ఆలోచన చేయగలిగితే దేవుడు ఒక్కడే అని రాయబడింది. దేవుళ్ళు ఎంతమంది అంట? ఒక్కడే దేవుడు. కానీ ఆ దేవుడు అందరికీ తండ్రి అయి ఉన్నాడని రాయబడుతూనే ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడని వాక్యం చెప్తుంది. ముందుగా రోమీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూడండి. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒకటే, బాప్తిస్మం ఒకటే. అదిగో చూసారా, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఏంటండి? దేవుడు ఒక్కడే అనే మాట, అందరికీ ఆయనే తండ్రి అనేటువంటి మాట. దేవుడు ఒక్కడే అని బైబిల్ చెప్తా ఉంది కాదా? మరి దేవుళ్ళు ఎంతమంది అని అడిగితే నీ నుండి ఎప్పుడూ కూడా ఏ సమాధానం రావాలి? ఈ వాక్యాన్ని బట్టి అవండి, దేవుడు ఒక్కడే అనే సమాధానం రావాలి. అలాగే పాత నిబంధన గ్రంథంలో మీ దేవుడైన యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని రాయబడింది. నాకు ముందు ఏ దేవుడును లేడు, నాతో సమమైన మరొక దేవుడు కూడా లేడు అని యెషయా గ్రంథంలో దేవుడు తెలియచేస్తూ వచ్చాడు. అటు పాత నిబంధన కాలం నాటి ప్రవక్తల గ్రంథంలో మనం చదివిన ఆవచనాలనైనా చూసిన, క్రొత్త నిబంధన కాలం నాటి అపోస్తుడైనటువంటి పౌలు గారు రాసిన ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో రాయబడిన ఆ మాట చూసిన దేవుడు ఒక్కడే అనే విషయము స్పష్టంగా చెప్తూ ఉన్నాయి. మనము రేపు పరలోకము వెళ్ళాలంటే
రేపు మనం ఖచ్చితంగా పరలోకం వెళ్ళాలి అంటే ఈ విషయము మనం ఖచ్చితంగా నమ్మాలి. ఈ యొక్క విషయములో విశ్వాసం మనకు లేకపోతే మనం పరలోకానికి వెళ్ళలేం. ఏమిటి అని అంటే దేవుడు ఉన్నాడని, అలాగే ఆయన కుమారుడు ఉన్నాడని కూడా మనం ఏం చేయాల్సి ఉందంటే నమ్మవలసి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగాలి. హల్లెలూయా. చూడండి, ఒక వచనం నేను చూపిస్తాను. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. అయితే మీరు పరిశుద్ధుని వలన, అంటే మీరు పరిశుద్ధాత్మను పొందినవారు గనుక సమస్తమును ఎరుగుదురు. మీరు సత్యమెరిగిన వారైనందున, నేను రాయలేదు కానీ మీరు దాన్ని ఎరిగినందునను ఏ అబద్ధమును సత్య సంబంధమైనది కాదని ఎరిగి ఉన్నందునను మీకు రాయిచున్నాను. చూడండి, యేసు క్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడు అబద్ధికుడు తండ్రిని, కలిపి చదివేయకూడదు ఈ వచనం, తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. అంటే తండ్రి ఉన్నాడని ఒప్పుకోవాలి, ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడని కూడా ఒప్పుకోగలగాలి, విశ్వసించగలగాలి. తండ్రిని ఒప్పుకుంటాం కానండి తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడంటే ఒప్పుకోము అని అంటే వాడి విశ్వాసం అబద్ధం, వాడు పొందుకున్న పరిశుద్ధాత్మ కూడా అబద్ధం అని వాక్యం చెప్తాను. మనము రేపు ఒకవేళ పరలోకానికి వెళ్తే ఆ పరలోకంలో మనకు ఎవరు కనిపిస్తారో తెలుసా? తండ్రి అయిన దేవుడు, ఆయన పక్కనే ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కూడా మనకి వేరువేరుగా కనిపిస్తారు పరలోకంలో. అంటే మనం ఎవరిని నమ్మాలి అంటే తండ్రి, ఆయనే దేవుడు. మన వాక్యంలో ఏం చూసాం? అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే అని మనం విన్నాం కదా. అది మనం నమ్మాలి, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అయితే ఆయనకు కుమారుడు ఉన్నాడని వాక్యం చెప్తుంది, ఆ కుమారుడు కూడా ఉన్నాడని మనం నమ్మాలి. కనుక పరలోకం వెళ్ళినప్పుడు పరలోకంలో తండ్రి అయిన దేవుని పక్కనే కుమారుడైన యేసుక్రీస్తు కూడా ఉండటము మనం చూస్తాం. ఇంకొక మాట ఇక్కడ చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలయనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు, మరియు తండ్రి తన కుమారుని లోక రక్షకుడిగా ఉండుటకు పంపియుండుట మేము చూచి సాక్ష్యమిచ్చుచున్నాం. చూసారు, తండ్రి తన కుమారుని లోకరక్షకుడుగా ఉండడానికి ఈ లోకానికి పంపడం మేము చూసి మీకు సాక్ష్యం చెప్తున్నాము అంటున్నారు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎవరు? యేసు ప్రభు ఒక మనిషి, ఒక ప్రవక్త, ఒక అపోస్తులుడా, లేకపోతే అతను ఎవరు అనే విషయంలో ఖచ్చితంగా యేసు ప్రభు వారి శిష్యులు, అపోస్తులు అందరూ లోకానికి తేట తెల్లంగా చెప్తున్నారు. యేసు ప్రభు మానవుడు మాత్రమే కాదు, ఆయన ఒక ప్రవక్త మాత్రమే కాదు, లోక పాపాలను మోసుకుని పోయే దేవుని గొర్రెపిల్ల మాత్రమే కాదు, ఆయన స్వయంగా దేవునికి జన్మించిన దేవుని కుమారుడు అని వాళ్ళు బల్లగుద్ది పదే పదే లోకానికి చెప్పడం అనేది మనం చూస్తూ ఉన్నాం. అందుకనే ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనంలో మనం చదివితే, మనం పరలోకం వెళ్ళినప్పుడు తండ్రి అయిన దేవుడు సింహాసనం మీద ఆసీనుడై ఉండటము, ఆయన సమక్షంలోనే ఆయన కుమారుడైన యేసు క్రీస్తును కూడా మనం చూస్తాం. చదవండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్టుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిమి. ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఏం చేస్తామండి మనం పరలోకం వెళ్ళిన తర్వాత ఏం చేస్తామండి? మనం తండ్రి అయిన దేవుణ్ణి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని ఏం చేస్తాం? మనం చూచితిమి అన్నాడు కదా ఇక్కడ. అంటే మనం పరలోకం వెళ్తే దేవుణ్ణి చూస్తాము, ఆయన సాక్షాత్తు ఆయనకి జన్మించిన
కుమారుడైన యేసుక్రీస్తును కూడా మనం చూస్తాం అనే విషయము నేను మీకు ఇక్కడ నొక్కి చెప్పాలని, కొన్ని విషయాలు మీకు తెలియచేయటం ద్వారా మీ విశ్వాసాన్ని పెంచాలని నేను ఆశిస్తూ ఉన్నాను. చూడండి ఒక మాట, రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 34వ వచనం. రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో మనం చూడగలిగితే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారట దేవుని సమక్షములో, దేవుని పక్కనే, ఆయన కుడిపార్శ్వమున అంటే కుడి పక్కన ఆయన కూర్చుని ఉన్నాడంటే దేవుని పక్కనే ఉన్నాడట. చూడండి, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, అంటే ఈ లోకములో ఉన్న మనుషులకు లేక దేవదూతలకు కూడా శిక్ష ఎవరు విధిస్తారు అని అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తే శిక్ష విధిస్తాడట. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన గురించి ఒక మాట చెప్పబడింది. ఆయన ఈ లోకానికి వచ్చింది శిక్షించడానికి రాలేదట. మరి ఎందుకు వచ్చాడు? రక్షించడానికి వచ్చాడు. అందుకనే వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని తీసుకొచ్చి ఆయన దగ్గర నిలబెట్టి, మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమెను రాళ్లతో కొట్టి చంపవలనని రాయబడింది కదా, మరి బోధకుడా ఈమె ఇలా దొరికింది, నువ్వేం చెప్తావు అని అడిగినప్పుడు యేసు ప్రభు ఏమన్నారు? మీలో పాపము లేనివాడు మొదట రాయి వేయింది. అంటే మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఎందుకంటే ఆయన మోసే రాసిన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే ఈ లోకానికి ఆయన వచ్చాడు. ఆయన దాన్ని రద్దు చేయడానికో దాన్ని కొట్టివేయడానికో ఆయన రాలేదు, తీసివేయడానికి రాలేదు, నెరవేర్చడానికి వచ్చాడు. కనుక ఆయన ఆ విధంగా చెప్పాడు. వారందరూ కూడా ఆ రోజున ఆమెను వదిలిపెట్టి ఆ రాళ్ళు కింద పాడేసి వెళ్ళిపోయారు. ఆ తరువాత యేసు ప్రభు వారు ఆ స్త్రీని అడిగారు కదా, అమ్మా నిన్నెవరూ శిక్షించలేదా అని అంటే ఆమె ఏమంటుంది? లేదు ప్రభు. అప్పుడు యేసు ఏమంటున్నారు? నేను కూడా నిన్ను శిక్షించను అని చెప్పారు. కాబట్టి ఈ వాక్యాలన్నిటిని కూడా చూసుకుని చాలామంది ఏమనుకుంటారంటే యేసు ప్రభు ప్రేమిస్తాడు కానీ ఆయన శిక్షించాడు. ఆయన రక్షించే దేవుడే తప్ప ఆయన శిక్షించే దేవుడు కాదనుకుంటారు. కానీ ప్రియులారా, ఆయన రెండవసారి భూమి మీదకి రాబోతున్నాడు కదా. ఆ వచ్చిన తదుపరి ఆయన తీర్పు తీర్చినప్పుడు ఆ తీర్పులో పాపులందరికీ కూడా శిక్ష విధించేవారు ఎవరంట? ఇదిగో చనిపోయిన ఈ యేసుక్రీస్తే. ఈ రోమేలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 34వ వచనంలో ఆ మాటే పౌలు గారు ఎంతో తేటగా చెప్తూ, శిక్ష విధించువాడెవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. ఎలా ఉన్నాడంటండి ఆయన? దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడని వాక్యము తెలియచేస్తూ ఉంది. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 55వ వచనం మనం చదవగలిగితే అక్కడ స్తెఫను యేసు ప్రభువారిని దర్శనములో చూస్తూ ఉన్నాడు. అతన్ని అక్కడున్నటువంటి కొంతమంది జనసమూహము రాళ్లతో కొట్టేశారు. రక్తము సిందించబడుతూ కొరప్రాణంతో ఉంటూ చనిపోయే ముందు స్తెఫను ఆకాశము తెరవబడుటయు దేవుడు కుడిపార్శ్వమున యేసుక్రీస్తు వారు లేచి నిలబడి ఉండుటయు చూశాడట. చూడండి, చదవండి 55వ వచనం. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై ఆకాశము వైపు తేరు చూచి దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమునందు నిలిచియుండుట చూచి. చూసారా? ఆ మాటలు గమనించారా? వాక్యము పరిగెట్టుకుంటూ చదవకండి. దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమందు నిలిచియుండుట చూచి తిని అన్నాడు. దేవుణ్ణి చూచాడట. అలాగే
యేసు దేవుని కుడిపార్శ్వన ఉండడం కూడా చూశాడట. ఎక్కడ? పరలోకమందు. అంటే మన పరలోకం వెళ్ళిన తర్వాత ఎవరిని చూస్తాం? మనము దేవుణ్ణి చూస్తాము, ఆయన కుమారుడైన యేసుక్రీస్తుని చూస్తాం. ఇంకొక వాక్యాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3-4 వచనాలు. యేసు ప్రభు వారి గురించి ఇక్కడ రాయబడతా ఉంది. మన 2వ వచనంలో చదవగలిగితే, ఆ దినముల అంతమందు, మొదటి వచనం నుంచి చదువుదాం, కాస్త ఇంకా మనకి తేటతలంగా అర్థమవుతుందేమో. పూర్వకాలమందు నానా సమయములలోను నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాటలాడిన దేవుడు. ఎవరంటండి? దేవుడు. దేవుళ్ళు ఎంతమంది? ఒకటే. పాత నిబంధన కాలము నాటి ప్రవక్తలు చెప్పింది ఒక్కడే అని, కొత్త నిబంధన కాలం నాటి అపోస్తులు చెప్పింది కూడా ఒకటే, దేవుడు ఒక్కడేని. ఇప్పుడు ఆ ఒక్కడైన దేవుడు ఈ దినముల అంతమందు, 2వ వచనంలో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మాట్లాడాను అంటే ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఈ మాటలు. దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనే యేసుక్రీస్తు అంట. ఆ కుమారుడు, అక్కడ రాయబడిన మాట, ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను, ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించెను అని అక్కడ చెప్పడం జరిగింది. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి, ఇక్కడ ఆయన అంటే దేవుడు అన్నమాట. దేవుడు తన సమస్తమైన ఆధిపత్యాన్ని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తును మృతుల్లో నుండి లేపాడట. మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమందు మాత్రమే కాక రాబోవు యుగమందును పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగాక. దేవుడు అంట అందరికంటేను, అన్ని నామాల కంటేను ఆయన పైకి హెచ్చించి, దేవుడట తన కుడిపార్శ్వమున తన కుమారుడైన యేసుక్రీస్తును కూర్చోబెట్టుకున్నాడట. తన పక్కన ఎవరున్నారండి? దేవుని యొక్క ప్రక్కన ఎవరున్నారు? పార్శ్వము అంటే ప్రక్కనని అర్థం. దేవుని కుడి పార్శ్వాన్ని ఎవరున్నారంట? దేవుడు తన కుమారుడు. అంతవరకు కూడా అందరూ ఆయన ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఆ పైన అన్నిటికంటే బాగా పైన ఉన్నతమైనటువంటి సర్వోన్నతమైనటువంటి స్థలములో ఆయన ఒక్కడే నివసిస్తున్నాడు. ఇక ఆయన తర్వాత దిగు భాగములో దేవదూతలు కానివ్వండి, ప్రధాన దూతలు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. కానీ ఆయన ప్రక్కన ఇంతవరకు ఎవరు కూర్చున్నవారు లేరు. ఆయన ప్రక్కన కూర్చునే అర్హత, ఆ యొక్క శక్తి, సామర్థ్యం ఉన్న వాళ్ళు ఎవరు కూడా లేరు ఆయన ఎదుట. ఆయన కుమారుడికి ఉంది. దేవునికి స్తోత్రం. కనుక ఆయన దేవుని కుడి పార్శ్వాన ఉన్నాడంట. ఈ విషయాన్ని పేతురు గారు కూడా రూఢీపరుస్తూ ఉన్నారు. ఒకసారి చూడండి, 3వ అధ్యాయం, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారము పొందినవాడై దేవుని కుడి పార్శ్వమున ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు అదే విషయం చెప్తున్నాడు. యేసు ప్రభువారు దేవుని కుమారుడు, ఆయన కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడని. అపోస్తలుడైన పేతురు గారు కూడా చెప్తా ఉన్నాడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుడి పార్శ్వన ఆసీనుడై ఉన్నాడు అని. అపోస్తలుడైన యోహాను గారు చెప్పారు, ఆయన దేవుని కుమారుడు, ఆయన దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆయన కుమారుడు కాబట్టే ఆయన కుడి పార్శ్వాన కూర్చోగలిగాడు. మరో విషయంలో మనం ఆలోచన చేయగలిగితే, కాబట్టి పరలోకమందు మనం వెళ్ళినప్పుడు పరలోకములో మనకు దేవుడు కనిపిస్తాడు.
దేవుడితో పాటు మనకు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కూడా అక్కడ కనిపిస్తాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయము 64వ వచనం. యేసు ప్రభువే చెప్తున్నారు ఈ మాట, చూడండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుని ఉండుటయు ఆకాశ మేఘారుడై వచ్చుటయు మీరు చూతురని చెప్పగా ప్రధాన యాజకుడు తన వస్త్రము చిప్పుకొని వీడు దేవదూషణ చేసెను, మనకు సాక్షులతో పని ఏమి, ఇదిగో ఈ దూషణ మీరు ఇప్పుడు విన్నారు. చూసారా, నేను దేవుని కుమారుడిని అని చెప్పుకున్నాడు యేసయ్య. పైన మీరు ఒకసారి చూడండి, 63వ వచనంలో, అందుకు ప్రధాన యాజకుడు ఆయనను చూచి నీవు దేవుని కుమారుడివైన క్రీస్తు అయితే ఆ మాట మాతో చెప్పుమని జీవము గల దేవుని తోడని నీకు ఆనబెట్టుచున్నానని. నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అని అడుగుతున్నాడంట ప్రధాన యాజకుడు. అక్కడ యేసు ప్రభుని పట్టుకుని సిలువకు అప్పగించినప్పుడు, తీర్పు జరుగుతూ ఉన్నప్పుడు, నువ్వు దేవుని కుమారుడు అయితే మాతో చెప్పు అంటున్నప్పుడు అతడు చెప్తున్నాడు, యేసయ్య చెప్తున్నాడు, సర్వశక్తుని యొక్క కుడి పార్శ్వాన ఇది మొదలుకొని, ఆయన ఏమన్నాడు యేసు ప్రభు వారు, ఇది మొదలుకొని మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడి పార్శ్వమున కూర్చుండుటయు ఆకాశం మేఘారుడై వచ్చుటయు మీరు చూస్తారు. చూసారా, ఆయన దేవుని కుడి పార్శ్వాన కూర్చుంటాడంట, మరలా ఆకాశ మేఘారుడై భూమి మీద కూడా వస్తాడంట. రావటం మీరు చూస్తారంటే మనుషులైన వారు చూస్తారు అనే విషయాన్ని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారు, వస్త్రాలు చింపుకొని ఇక సాక్షులతో మనకు పని లేదు అంటే ఈయన మీద నేరం మోపుతున్నారు కదా. ఏం నేరం మోపుతున్నారు, ఇతను దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాడు. యేసుప్రభు వారు ఏమని చెప్పుకుంటున్నాడు, దేవుని కుమారుడు అని చెప్పుకుంటే తప్పేంటండి చెప్పండి. అసలు నేను దేవుని కుమారుడు అని చెప్పుకుంటాను, చెప్పుకుంటే అది మరణశిక్ష వేస్తారా? పోనీ మీరు దేవుని కుమారులు అని చెప్పుకుంటారా, అప్పుడు మీరు తప్ప మిమ్మల్ని మీకు మరణశిక్ష విధించాలా? కాదు కదా. అంత వాళ్ళకి అంత బాధ ఎందుకు వచ్చేస్తుంది, ఆయన్ని చంపేసంత బాధ ఎందుకు వచ్చేస్తుంది అని అంటే ఆయన ఏం చెప్పుకుంటున్నాడు, సాక్షాత్తు నేను దేవునికి పుట్టినవాడిని, నేను దేవుని కుమారుని, నేను మీలాంటి కాదు అని చెప్తున్నాడు. ఇప్పుడు మీకు చాలాసార్లు చెప్పాను నేను, పులుకు పుట్టిన పిల్ల ఏమవుద్ది, పులి అవుద్ది. మనిషికి పుట్టినవాడు ఏమవుతాడు, మనిషి అవుతాడు. నక్కకు పుట్టినవాడు నక్కకు పుట్టిన పిల్ల నక్క పిల్ల అవుతుంది, అవును కదా. అలాగే దేవునికి పుట్టినవాడు ఏమవుతాడు, మరి దేవుడు అవుతాడు. ఆ విషయం వీళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. యేసు ప్రభు కూడా క్లియర్గా చెప్పేస్తున్నాడు, నేను దేవుని కుమారుడిని అని. అందుకని నువ్వు దేవుడువా అని వాళ్ళకి మంట. నువ్వు దేవుడు ఏంటి, మీ అమ్మగారు మరియమ్మ, మీ బాబు అడ్రంగోడు, మాకు తెలియదా? నువ్వు పుట్టింది నజరేతులో పుట్టావు, నువ్వు ఒక ప్రవక్త అంటే మేము విశ్వసించేవాళ్ళమేమో, ఒక బోధకుడుగా మేము విశ్వసించేవాళ్ళమేమో, కానీ నువ్వేమని చెప్పుకుంటున్నావు, సాక్షాత్తు దేవుని కుమారుని అని చెప్పుకుంటున్నావు. అంటే ఈ మనుషులందరికంటే నువ్వు గొప్పవాడిని అని చెప్పుకుంటున్నావు అని వాళ్ళకి మండిపోయింది. ఒక రకంగా నువ్వు దేవుడు అని చెప్పుకుంటున్నావు అని. ఆ విధంగా ఆయన మీద వాళ్ళు నేరం మోపడం కారణం అది. యేసు ప్రభు వారు దేవుని కుమారుడు. చూడండి, లోకాసు వార్త 22వ అధ్యాయం 69వ వచనం. లోకాసు వార్త 22వ అధ్యాయము 69వ వచనం. ఇక్కడ కూడా లోకా గారు కూడా రాశారు ఈ విషయాన్ని అండి. ఇది మొదలుకొని మనుష్య కుమారుడు మహత్యము గల దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడగునని వారితో చెప్పిన. యేసయ్య కూడా చెప్పుకుంటున్నాడు ఆ విషయాన్ని, నేను దేవుని కుమారుణ్ణి, నేను చనిపోయి తిరిగి పరలోకానికి వెళ్ళి దేవుడు కుడి పార్శ్వాన కూర్చుంటాను అనే విషయాన్ని కూడా యేసు ప్రభు చెప్పుకుంటున్నాడు. అంటే పరలోకం వెళ్ళిన తర్వాత మనం దేవుని చూస్తాము, ఆయన కుమారుడైన యేసయ్యను కూడా మనం చూస్తాం. చూడండి ఒక విషయం, కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. కట్టడను
ఇతడను నేను వివరించేదను. యెహోవా నాకు ఇలాగు సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కనియున్నాను. చూడండి, దేవుడు చెప్తున్నాడు ఈ మాట, సాక్షాత్తు దేవుడు చెప్తున్నాడు ఈ మాట. దావీదు చెప్పలేదు ఈ మాట, అంటే మామూలుగా ప్రవచించాడు, దావీదే ప్రవచించాడు. అసలు ఈ 2వ అధ్యాయంలో దావీదు ప్రవచించాడా లేకపోతే ఎవరు ప్రవచించాడా అనే విషయం అయితే మనకు అక్కడ కనపడదు. చూడండి, అక్కడ పైన చిన్న చిన్న అంకీలు ఏమైనా ఉన్నాయా? 2వ అధ్యాయము 2వ అధ్యాయంలో కానీ 1వ అధ్యాయంలో కానీ మనకి ఏ చిన్న చిన్న ఈ అధ్యాయం ఎప్పుడు రాయబడింది అనే విషయాలే లేవు. ఎందుకంటే ఇది మనుషులు పలికిన మాట కాదు, ఈ మాట ఎవరు పలికారు? దేవుడే పలికాడు. కనుక దేవుడు పలుకుతున్నాడు ఏమనంటే, నేడు నేను నిన్ను కని ఉన్నాను, నీవు నా కుమారుడవు. చూడండి, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. ఎవరితో చెప్పాడంటే ఈ మాట దేవుడు? దేవుడు మనల్ని కన్నాడా? మనల్ని సృష్టించాడా? చెప్పండి, దేవుడు మనల్ని కన్నాడా? దేవుడు మనల్ని సృష్టించాడా? దేవుడు మనల్ని సృష్టించాడు. ఓకే, దేవదూతలను దేవుడు కన్నాడా? దేవదూతలను సృష్టించాడా? దేవదూతలను సృష్టించాడు. అంటే దేవుడు కన్నవాడు ఒక్కడే, దేవుడు ఒకరిని కన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుడు కనిన కుమారుడు యేసుక్రీస్తు అనే విషయాన్ని దేవుడే నేను దేవుని కుమారుడు అని చెప్పుకున్నప్పుడు వాళ్ళు నమ్మలేదు, విశ్వసించలేదు. ఆ విషయమే ఆయన సిలువ చంపారు. ఆ తరువాత అపోస్తులు ఆ విషయాన్ని రేజ్ చేసి, ఇదిగో యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని వాళ్ళు నొక్కి చెప్తూ ఉన్నారు. కనుక ఈ విషయం మనం నమ్మాలి, మనం కూడా నమ్మాలి. దేవుడు ఒక్కడే, కానీ ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అనే సంగతి నువ్వు నమ్మాలి. ఒకవేళ నువ్వు అనుకుంటావు అలాగైతే దేవుళ్ళు ఇద్దరు అవుతారు కదండి అని, అలాగైతే దేవుళ్ళు ఇద్దరు అవుతారు అనేది నీ అమాయకత్వం. నేను కింద చెప్పాను కదా, అడవి ఉంది, అడవిలో ఆ అడవి అంతటికి ఒకటే సింహం ఉన్నది. ఆ సింహంకి ముందు ఎప్పుడైనా ఏ సింహము లేదు, తర్వాత ఇంకో సింహం ఉండే అవకాశం లేదు. ప్రస్తుతం తనతో సాటి అయిన సింహం కూడా మరొక సింహం ఏది కూడా లేదు, కానీ తనకే పుట్టినటువంటి ఒక పిల్ల మాత్రము ఉన్నది అని మనం చెప్పుకున్నాం. ఇప్పుడు అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని అంటే ఆన్సర్ ఏం రావాలి? అడవిలో ఒక సింహమే ఉన్నది అని ఆన్సర్ రావాలి. ఇప్పుడు ఆ సింహానికి పిల్లలు ఎన్ని అని అడిగితే ఒకవేళ అప్పుడు ఆ సింహానికి ఒక పిల్ల ఉన్నది అనాలి. ఆ పిల్లకి పేరు ఉంటే ఆ పిల్ల పేరు చెప్పాలి. ఇక్కడ పేరు ఉంది కాబట్టి ఆ పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవుడు ఒక్కడే, కానీ ఆ ఒక్కడైన దేవునికి ఒక కుమారుడు కూడా ఉన్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు. ఆ కుమారుడే, ఆ యేసుక్రీస్తే ఈ లోకానికి వచ్చాడు. దేవుడు పంపగా ఈ లోకానికి వచ్చాడు ఆయన. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 4వ వచనం, శరీరమును 3వ వచనం నుంచి, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఎంత స్పష్టం. దేవుడు కనిన తన ఒక్కడే అయినటువంటి ఏకైక తన కుమారుని, జనతైక కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో ఈ లోకానికి పంపి ఆయన శరీరమందు శిక్ష విధించడం ద్వారా మనల్ని రక్షించాడంటే దేవునికి స్తోత్రం కలుగాలి. కనుక ఈ విషయాన్ని మనం నమ్మగలిగితే రేపు పొద్దున పరలోకానికి వెళ్తాము, లేకపోతే మనం వెళ్ళలేము. యేసు ప్రభు వారు దేవునికి కన్న కుమారుడని యోహాను గారు చెప్పారు. చూడండి, 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించెను. చూడండి, తండ్రి వలన కలిగిన
అంటే ఎలాగ అర్థం చేసుకోవాలంటే తండ్రి వలన పుట్టిన, అనగా తండ్రికి పుట్టిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి అనే దగ్గర ఒకటో అంకి వేయబడిందండి. అద్వితీయ కుమారుని అనే దగ్గర ఒకటో అంకి. అక్కడ పుట్టినోట్లో మనం చదివితే ఏమని ఉంది? జనతైక కుమారుని. అద్వితీయ కుమారుడు అంటే జనతైక, జన్మించిన కుమారుడు అంట యేసుప్రభు వారు. యేసుప్రభు వారు ఎవరంట? దేవునికి జన్మించిన కుమారుడు. ఒకవేళ మీరు అనుకోవచ్చు, అంటే దేవుడికి జన్మించాడా అంటే ఎలా జన్మించాడు? యోసేపుకు మరియమ్మకు ప్రదానం చేయబడినప్పుడు దేవుని వల్ల పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది అన్నప్పుడు అప్పుడు జన్మించాడా? ఆ రీతిగా యేసుప్రభు వారు పుట్టారా అని మానవ ఆలోచనతో ఆలోచిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ అమాయకులు కాబట్టి నేను వాళ్ళని దూషించట్లేదు, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళ ప్రశ్నలు బట్టి. ప్రియులారా, అజ్ఞానంతో మనం నశించిపోకూడదు. కీర్తన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఇందాక మనం చదువుకున్నప్పుడే దేవుడు ఆల్రెడీ చెప్పేశాడు, నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను. కానీ అప్పుడు దేవుడు కన్నాడు. అక్కడ దేవుడు ఎప్పుడో కన్నాడు. యేసుప్రభు వారు ఎవరు అనుకుంటున్నారు? ఆయన దేవుడు ఎలాగైతే ఆత్మయ్య ఉన్నాడో ఆయన కూడా ఆత్మే. యేసు కూడా ఎవరండి? ఆత్మస్వరూపిగానే ఉన్నాడు. ఒకప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నటువంటి తన కుమారుడైన యేసుక్రీస్తుకి దేవుడు రక్తమాంసములు కలిగిన శరీరాన్ని ధరింపచేశాడు. పాప శరీరాకారముతో ఈ లోకంలో పుట్టించాడు. కుమారుడా, నువ్వు భూలోకానికి వెళ్ళాలి, నువ్వు అక్కడ రక్తమాంసాలు ధరించుకుని నువ్వు అక్కడ అవతరించాలి, లేక జన్మించాలి. ఇలాగున నా ప్రజల కోసం, నా బిడ్డల కోసం పాప పరిహారార్థంగా బలైపోయి నువ్వు ఈ పని చేయాలి అని దేవుడు బాధ్యతను ఆయన మీద అప్పగించినప్పుడు ఆయన ఆత్మ కనుక పరిశుద్ధాత్మ వలన జన్మించడం అంటే అందుకే రాయబడింది. ఆయనే ఆత్మ, యేసే పరిశుద్ధాత్మ. మరో మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒకటే. దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ పర్యాయ పదాలు ఏంటండి? దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ రెండు పర్యాయ పదాలు. దేవుని ఆత్మ వేరు, పరిశుద్ధాత్మ వేరు కాదు. మీకు ఆ విషయం చాలాసార్లు చెప్పాను. అయినా ఇక్కడ ఒకవేళ యూట్యూబ్లో ఎవరైనా వీక్షిస్తూ ఉంటారు కదా, వారి నిమిత్తం కూడా ఒక వచనం మీకు మరొకసారి చెప్తాను చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చూడండి. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడిను, దేవుని ఆత్మ. చూసారు అక్కడ ఏమంటే రాయబడింది? దేవుని ఆత్మ పావురం వలె దిగివచ్చుట పావురం వలె తన మీదకి వచ్చుట చూచెను అన్నాడు. ఇక్కడ దేవుని ఆత్మ అని మత్తయి గారు రాశారు. యేసయ్య బాప్తిసం పొందినప్పుడు ఆకాశం తెరబడి ఆకాశంలో నుంచి దేవుని ఆత్మ యేసయ్య మీదకి దిగి వచ్చాడు అని. ఆ దిగి వచ్చిన వాడు, పావురు వలె దిగి వచ్చిన వాడు ఎవరంట? దేవుని ఆత్మ అనే విషయాన్ని మత్తయి గారు ఇక్కడ రాశారు. అలాగే లోకా గారు ఏమని రాశారో చూడండి. అంటే అక్కడ అలాగే ఇక్కడ ఇలాగ ఎందుకు రాశారు అంటే, దేవుని ఆత్మ అంటే వేరు, పరిశుద్ధాత్మ అంటే వేరు అని అనుకునేవాళ్ళు, కాదు బాబు దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ రెండు ఒకటే అని తెలియటానికి వేరు ఈ అపోస్తులు రాశారు ఈ విషయాన్ని. చూడండి, లోకాసు వార్త 3వ అధ్యాయము 21వ వచనము. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయుచుండగా ఆకాశము తెరవబడి, చూసారా, పరిశుద్ధాత్మ శరీరాకారముతో పావురం వలె ఆయన మీదకి దిగి వచ్చాను. మత్తయి గారు ఏమని రాశారు? దేవుని ఆత్మ దిగి వచ్చానని రాశారు. లోకా గారు ఏమని రాశారు? ఆ దిగి వచ్చిన వారు పరిశుద్ధాత్మ అని రాశారు. ఇప్పుడు మీకు అర్థమైందా? దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ ఒకటే. కనుక దేవుడు
అన్న ఒకటే, పరిశుద్ధాత్ముడు అన్న ఒకటే. పరిశుద్ధాత్ముడే దేవుడు, దేవుడే పరిశుద్ధాత్ముడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు అని చెప్తున్నారు అనేక మంది చెప్పడానికి గల కారణం. కనుక ముగ్గురు దేవుళ్ళు కాదు, ఇద్దరు దేవుళ్ళు కాదు, దేవుడు బైబిల్ చెప్తున్నట్టుగా ఒక్కడే. ఆ దేవుని ఆత్మ అంతటా సంచరిస్తాడు. ఆత్మ సంచరిస్తుంది అంటే అర్థం ఏంటి? దేవుడు సంచరిస్తున్నాడు అని అర్థం. ఆత్మ దిగి వచ్చింది అంటే అర్థం ఏంటి? పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు అంటే అర్థం ఏంటి? దేవుడు దిగి వచ్చాడు అని అర్థం. కనుక ఆ దేవునికి ఒక కుమారుడు ఉన్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని మనం తెలుసుకోవాలి. యోహాను సువార్త 19వ అధ్యాయం 7వ వచనం. అందుకు యూదులు, మాకొక నియమము కలదు, తాను దేవుని కుమారుడనని ఇతడు చెప్పుకొనెను గనుక ఆ నియమము చెప్పున ఇతడు సావవలెనని అతనితో చెప్పిరి. చూసారా, యేసయ్య ఏమని చెప్పుకున్నాడంట? నేను దేవుని కుమారుడని చెప్పుకున్నాడు. ఎందుకు అలా చెప్పుకున్నాడు? ఆయన దేవుడే కాబట్టి. ఆయన ఏమైనా అబద్ధం చెప్పాడంటే కాదు, ఆయన నిజంగా దేవుని కుమారుడు. కాబట్టి పరలోకం వెళ్ళిన తర్వాత మనం దేవుణ్ణి చూస్తాము, ఆయన ప్రక్కన ఆయన కుమారుడైన యేసుక్రీస్తును చూస్తాం. కనుక ఇప్పుడు మనం ఎవరిని మహిమపరచాలి? కావండి, మనం ఆరాధన చేస్తే ఎవరికి ఆరాధన చేయాలి? తండ్రికి ఆరాధన చేయాలా? కుమారుడికి ఆరాధన చేయాలా? లేక మనం ప్రార్థన చేస్తే తండ్రికి ప్రార్థన చేయాలా? లేకపోతే కుమారుడికి ప్రార్థన చేయాలా? అంటే నువ్వు తండ్రికి ప్రార్థన చేసినా వింటాడు, కుమారుడికి ప్రార్థన చేసినా వింటాడు. నువ్వు తండ్రిని ఆరాధించినా దేవుడు సంతోషిస్తాడు, నువ్వు కుమారుడైన యేసుక్రీస్తును ఆరాధించినా దేవుడు సంతోషిస్తాడు. ఏది తప్పు కాదు. చూడండి ఒక మాట వాక్యంలో నుంచి, యోహాను సువార్త 5వ అధ్యాయము 22వ వచనం. తండ్రి ఎవనికిని తీర్పు తీర్చడు కానీ, చూసారా, తండ్రిని గణపరచునట్లుగా అందరూ కుమారుని గణపరచవలెనని తీర్పు తీర్చుటకు సర్వాధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. కుమారుని గణపరచని వాడు ఆయన పంపిన తండ్రిని గణపరచడు. అంటే దేవుణ్ణి గణపరిచేవాడు ఎవరిని గణపరచాలంట? కుమారుని గణపరచాలి. నన్ను గణపరచాలనుకునేవాడు నా బిడ్డలను గణపరచాలి. నన్ను గణపరచాలనుకునేవాడు నా కుమారుని గణపరచాలి. నా కుమారుని గణపరిస్తే నాకు బాధ రాదు, ఎందుకంటే ఆయన నా కుమారుడు కాబట్టి గణపరుస్తున్నారు. తండ్రి కూడా కోరుకుంటున్నాడు అందరూ నన్ను గణపరుస్తున్నట్టుగానే, నన్ను ఆరాధిస్తున్నట్టుగానే, నన్ను ప్రేమిస్తున్నట్టుగానే నా కుమారుడైన యేసుక్రీస్తును కూడా ప్రేమించాలి, ఆయన్ను కూడా ఆరాధించాలి, ఆయన్ను కూడా గణపరచాలని ఆయన కోరుకుంటూ సర్వాధికారం ఆయనకు అప్పగించాడట. అప్పగించడమే కాదు, ఆయన కుడిపక్కనే కూర్చోబెట్టుకున్నాడట. హల్లెలూయా. కుమారుని ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు? తన కుడిపార్శ్వాన్ని కూర్చోబెట్టుకున్నాడంట. కాబట్టి మనం యేసయ్యా నీకు స్తోత్రం అని చెప్పేసి యేసయ్యని ఆరాధించిన దేవునికి సంతోషమే, తండ్రి అని స్తుతించిన ఆయనకి సంతోషమే. దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతింతుము, దావీదు వలెనే నాట్యమాడి తండ్రిని స్తుతింతుము. యేసయ్యా స్తోత్రము, యేసయ్యా స్తోత్రము. హల్లెలూయా. దావీదు వలనే నాట్యమాడి తండ్రిని నిన్ను స్తుతింతాము అని చెప్తూనే యేసయ్యా నీకు స్తోత్రం అని పాడుతున్నామే. అలాగ తండ్రి అని స్తుతించిన, తండ్రి అని ప్రార్థించిన ఆయన వింటాడు, సహాయం చేస్తాడు. కానీ మనం నమ్మవలసింది ఏంటంటే ఒక విషయం, దేవుడు ఒక్కడే అని నమ్మాలి. ఆ ఒక్కడైన దేవుడే అందరికీ తండ్రి అని నమ్మాలి. అందరికీ తండ్రి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుకి తండ్రే, మానవులమైన మనకు తండ్రే, దేవదూతలైన వారికి కూడా
తండ్రి. అందరికీ తండ్రి ఆయన ఎవరు? ఒక్కడైన దేవుడు. కానీ ఆ ఒక్కడైన దేవునికి పుట్టినవాడు యేసుక్రీస్తు అని నమ్మాలి. మనమంతా ఆయన సృష్టిస్తే వచ్చిన వాళ్ళు, మనం పుట్టలే. ఆయన మనల్ని పుట్టిస్తే, మనం సృష్టిస్తే వచ్చాం అనే విషయాన్ని నమ్మగలిగితేనే, అలాగే యేసయ్యను దేవుని కుమారుడిగా అంగీకరించగలిగితేనే నువ్వు పరలోకానికి వస్తావు, లేకపోతే రావు. ఇక్కడ దేవుళ్ళు ఇద్దరు అనే ప్రసక్తే లేదు. ఉందండి? ఇద్దరు దేవుళ్ళనే ప్రసక్తి ఉంచింది అసలు లేదు. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడు. ఆయన కుమారులు ఎంతమంది? ఒక్కడంతే. కాబట్టి దేవుణ్ణి గణపరిచినట్లుగా ఆయన కుమారుని గణపరిచితే దేవుడు సంతోషిస్తాడని వాక్యం చెప్తుంది. ఇంకొక వచనం చూపిస్తాను, నేను ముగిస్తాను. ప్రియులారా, ఈ 15వ అధ్యాయాన్ని నేను 2 భాగాలు చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఇది సింపుల్ అధ్యాయం. ఈ రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయంలో పెద్ద విషయాలు ఏమీ లేవు. కాబట్టి టకటక ఈ 15వ అధ్యాయాన్ని చెప్పేసుకుని వెళ్ళిపోవచ్చు మామూలుగా అయితే. కానీ ఈ రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయం ఈ 6వ వచనంలోకి వచ్చినప్పుడు దేవుడు లేక పరిశుద్ధాత్ముడు నన్ను అక్కడ ఆపాడు. ఆపి ఇక మీదట నువ్వు చెప్పబోయే అధ్యాయాల్లో, మీరు ధ్యానించబోయే అధ్యాయాల్లో ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడిని స్పష్టంగా మీరు చూడబోతూ ఉన్నారు. తండ్రి ఉన్నాడు, కుమారుడు కూడా ఉన్నాడు అని మీరు నమ్మవలసి ఉంటుంది. కాబట్టి ఈ అధ్యాయంలో ఇక్కడే ఈ విషయాన్ని కాస్త ముందుగా చెప్పిన తర్వాత నువ్వు ముందుకు వెళ్ళాలని నాకు దేవుడి విషయాలని గుర్తు చేశారు. అలాగే ఈ తండ్రి ఒక్కడే అని చెప్పడానికి, ఆయనకు ఒక కుమారుడు అని చెప్పడానికి ఒక అడవి ఉంది, అడవిలో ఒక సింహం ఉన్నది, ఒకటే సింహం ఉన్నది అనే ఆ యొక్క కథ కూడా దేవుడే నాకు దానిని అనుగ్రహించాడు, అవగాహన. అందుకే ముందే చెప్పాను, మీకేం చెప్పాను? వాస్తవికమైన కథ. ఏంటండి అంటే? కథ అంటే కథ వాస్తవమా? కథ అంటే ఏంటి? కల్పించింది. మరి కల్పించింది వాస్తవం ఎలాగవుతుంది? అవదు కదా. కనుక వాస్తవాన్ని అర్థమయ్యేలాగా కల్పించి చెప్పడం జరిగింది. అడవిలో ఒక్కటే సింహం, కానీ ఒక్క సింహానికి జన్మించిన ఒక పిల్ల సింహం కూడా ఉంది అనేది ఎంత వాస్తవమో. ఇప్పుడు అడవిలో ఎన్ని సింహాలు ఉన్నాయి అని చెప్పవలసి వచ్చినప్పుడు ఒకటే సింహం ఉన్నది అని చెప్పాలి. కానీ ఆ సింహానికి ఎన్ని పిల్లలు ఉన్నాయంటే ఒకే పిల్ల ఉందని చెప్పగలగాలి. ఇప్పుడు అడవిలో ఏమున్నాయంటే సింహము, దాని పిల్ల ఉన్నాయని చెప్పాలి. మరి అడవికి ఎన్ని సింహాలు అని అడిగితే ఆ అడవికి ఒకటే సింహం అని చెప్పగలగాలి. అది రైట్ ఆన్సర్. దేవుడు ఒక్కడే అని నువ్వు నమ్మాలి. ఆ ఒక్కడైన దేవునికి ముందు ఏ దేవుడు లేడు, ఆ దేవుడితో సమానమైన దేవుడు లేడు. కానీ ఆ దేవునికి జన్మించిన ఒక కుమారుడు ఉన్నాడనే విషయం బైబిల్ స్పష్టంగా చెప్తున్న విషయాన్ని మనం నమ్మాలి. ఆ ఒక్క కుమారుడే, దేవుడికి జన్మించిన ఆ ఒక్క కుమారుడే ప్రభు అయిన యేసుక్రీస్తు అయ్యున్నాడు అని సంగతి యేసయ్య చెప్పుకున్నాడు. ఆయన శిష్యులైనటువంటి అపోస్తలులందరూ ఈ పత్రికలన్నిటిలోనూ వాళ్ళు పదే పదే జ్ఞాపకం చేశారు. అలాగే అపోస్తుడుగా పిలువబడినటువంటి పౌలు గారు కూడా ఈ విషయాన్ని అనేక వచనాల్లో దృఢపరుస్తూ వచ్చాడు. మన రాబోయే అధ్యాయాల్లో ఆ విషయాన్ని స్పష్టంగా మనం చూడబోతున్నాం. కనుక ఒక పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో, నమ్మకత్వంతో, ఒక అవగాహనతో మనం ముందుకు వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఈ విషయాన్ని చెప్పడానికి నన్ను ప్రేరేపించాడు. ఇక 2వ భాగంలో మరొక విషయాన్ని, ఆశ్చర్యకరమైన సంగతి మనం చూడబోతున్నాం. ప్రియులారా, అదేంటో మీరు రేపు వారం మిగిలిన వచనాల్ని మనం ఇక్కడ రోమిలికి రాసిన పత్రిక ఈ 15వ అధ్యాయం 7వ వచనం వరకు మనం ధ్యానం చేసే ఇప్పటి వరకు. ఇక 8వ వచనం నుంచి మనం ధ్యానం చేసే విషయాల్లో ఆ గొప్ప సంగతి మీరు వినబోతూ ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరూ కూడా ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడండి. ఈ యొక్క సందేశాలు మీకు దీవెనకరంగా ఉన్నాయని తలస్తే అందరూ సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ తప్పకుండా షేర్ చేయండి. పరిచయం కొరకు ప్రార్థన చేయండి. మనము యూట్యూబ్ ఛానల్ నడుపుతున్నది వ్యూస్ కోసం కాదు, మేమేదో గొప్ప వాళ్ళమని చెప్పుకోవడానికి కాదు. కానీ అనేక మంది రక్షించబడాలి, అనేక మంది మారు మనసు పొందాలి, సత్యం తెలుసుకోవాలి,
మరి ముఖ్యంగా దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్నవాళ్ళు ఆ పరలోకానికి ఎత్తబడాలనేది ప్రధానమైనటువంటి నా యొక్క ఆశయం ఉన్నది, నా యొక్క ఉద్దేశమై ఉన్నది. కనుక ప్రయాసతో ఈ ఛానల్ నడిపిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి, మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియచేయండి. ఒకవేళ మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. కామెంట్ రూపంలో మీ యొక్క సందేహాలు కూడా తెలియచేస్తే వీలైనప్పుడు వాటికి సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తాను అని తెలియచేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం.